హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ నేవీకి సంబంధించిన ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ 5000+ వేకెన్సీస్ తోటి అయితే రిలీజ్ అవడం జరిగిందండి. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నేవీకి సంబంధించిన వాళ్ళందరికీ. ఆర్మీలో ఎవరికైతే మిస్ అయిందో, ఏజ్ సరిపోక ఇలాగ ఎవరైనా డిసప్పాయింట్ అయి ఉంటే మాత్రం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నేవీలో జాయిన్ అవడానికి. 5000+ తోటి ఆ వేకెన్సీస్ తోటి మంచి అవకాశం ఇచ్చారు ఇక్కడ. అలానే కాకుండా ఈ నోటిఫికేషన్ నుండి ఒక 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 స్టేజ్ 1 ఎగ్జామ్ లో 3 ఇంటేక్ నుంచి ఒకేసారి తీసుకోవడం జరుగుతుంది. ఒక స్టేజ్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసి 3 ఇంటేక్ స్టేజ్ 1 క్లియర్ అవుతుందండి. చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు. అసలు అది ఎలా జరుగుతుంది అనేసి వీడియో మొత్తం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు అసలు ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నోటిఫికేషన్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. అండ్ మన ఈ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించిన సిలబస్ మాక్సిమం మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాము కాబట్టి ఫస్ట్ మన ఛానల్ రిఫర్ చేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మన ఛానల్ నుంచి రివైజ్ చేసుకోండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీ అప్కమింగ్ ఎగ్జామ్స్ కి. రైట్, నోటిఫికేషన్ చూద్దాం చూడండి. రైట్, మనం ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఓన్లీ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్. కేవలం అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్ కి. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ 10th పాస్ సరిపోతుందండి. విత్ వన్ కండిషన్, 10th పాస్ విత్ 50% మార్క్స్. రైట్, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్, ఇది ఒక ఎలిజిబిలిటీ. అండ్ అలాగే 10th క్లాస్ విత్ 50% మార్క్స్. రైట్, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఎలిజిబిలిటీ. నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ క్రైటీరియా. ఏజ్ వచ్చేసి ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ హాఫ్ 2025 బ్యాచ్ కి వచ్చేసి క్యాండిడేట్స్ September 1, 2005 తర్వాత అండ్ అలాగే 29 Feb 2008 లోపల పుట్టిన ప్రతి ఒక్కరైతే ఈ సెకండ్ హాఫ్ 2025 బ్యాచ్ కి ఎలిజిబుల్ అవుతారు స్టేజ్ 1 కి. నెక్స్ట్ చూసినట్లయితే 2016 బ్యాచ్ కి 1 Feb 2005 నుండి 31st July 2008 లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఈ సెకండ్ బ్యాచ్ కి 2026 బ్యాచ్ కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్ 2026 బ్యాచ్ కి 1 July 2005 నుండి 31st December 2008 లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. అంటే ఇక్కడ 1st July 2005 నుండి 31st December 2008 అవి కూడా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ చూసినట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఓన్లీ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. చూడండి, ఇక్కడ ఓన్లీ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఎలిజిబుల్. చూసారు కదా, ఇదైతే చాలా డీటెయిల్ గా ఇచ్చారు. అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ అనేసి ఈ ఓవరాల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ 10th పాస్ విత్ 50% మార్క్స్. అండ్ అలాగే ఏజ్ క్రైటీరియా వచ్చేసి 3 బ్యాచ్లకి డిఫరెంట్ ఉంది. మీరు పాస్ చేసుకొని ఒకసారి ఇన్ డీటెయిల్ గా చూడవచ్చు. అండ్ అలాగే మళ్ళీ చూసినా మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే అసలు ఇక్కడ స్టేజ్ 1 ఏంటి, స్టేజ్ 2 ఏంటి, అలాగే 3 ఇంటేక్లు ఒకేసారి తీసుకోవడం అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. రైట్, ఫస్ట్ ఇక్కడ మనం 2025 లో స్టేజ్ 1 ఎగ్జామ్ రాస్తాము. స్టేజ్ 1 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మిగిలిన స్టేజ్ 2 ఎగ్జామ్ కి 3 సార్లు మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 2025 లో ఒకసారి ఇక్కడ 2025 లో మీకు స్టేజ్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫై అయితే 2025 స్టేజ్ 2 ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ అలాగే 2026 లో 2 సార్లు ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 3 సార్లు స్టేజ్ 2 అవకాశం అయితే జరుగుతుంది. అంటే ఈ 3 నోటిఫికేషన్ ఒకేసారి వదిలేసి 2 సార్లు మళ్ళీ పట్టకుండా ఒకేసారి నోటిఫికేషన్ వదిలేసి ఈ నోటిఫికేషన్ లోనే మనం ఒక స్టేజ్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయితే 3 సార్లు అయితే మనం ఈ అటెంప్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ సెలక్షన్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మీరు స్టేజ్ 1 లో ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు స్టేజ్ 2 కి వస్తారు. ఈ స్టేజ్ 2 లో క్వాలిఫై అయిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేయండి. అండ్ అలాగే ఎక్కువ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేజ్ 2 లో ఫస్ట్ ఇంటేక్ లో తీసుకుంటారు. అండ్ అలాగే ఎవరైతే కొంచెం ఏజ్ తక్కువ ఉండేసి ఎలిజిబుల్ ఇంకా 2026 బ్యాచ్ కూడా అవుతారో వాళ్ళని సెకండ్ బ్యాచ్ లో తీసుకుంటారు. అండ్ అలాగే ఇంకా ఇక్కడ క్వాలిఫై అయిపోయి ఇక్కడ క్వాలిఫై అవ్వకుండా ఇక్కడ క్వాలిఫై అవ్వకుండా ఉండవాలి, ఇక్కడ కూడా రాసి క్వాలిఫై అవ్వచ్చు. ఇలాగ 3 ఇంటేక్లు అనేది తీసుకుంటూ ఉంటారు. అంటే దీనికి
సంబంధించిన డేట్స్ చూద్దాం చూడండి. స్టేజ్ 1 కి 2025 కి అప్లికేషన్ విండో వచ్చేసి 29 మార్చ్ నుండి 10 ఏప్రిల్. జస్ట్ మనకి ఇచ్చింది 11 డేస్ మాత్రమే ఇచ్చారు కాబట్టి చాలా త్వరగా చేసుకోవాలి. ఇలా కరెక్షన్ విండో వచ్చేసి 2 డేస్ ఇచ్చారు, 14 నుంచి 16 మధ్యలో. అండ్ అలాగే స్టేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి మే ఇచ్చారు, ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. బోర్డు వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు ఏప్రిల్ ఎగ్జామ్ ముందు అయితే మనకి అన్ని ఇస్తూ ఉంటారు. రిజల్ట్ కూడా మే 25 లోనే మనకి రిలీజ్ చేస్తాం జరుగుతుంది. రైట్, ఇక్కడ స్టేజ్ 2 అగ్నివీర్ 2nd of 2025 2025 సంబంధించిన స్టేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి జూన్ 25న రిలీజ్ అవుతుంది చూడండి. అలాగే ఇన్క్లూడ్ డేట్ ఇక ట్రైనింగ్ అనేది ఈ చిల్కా అనేది ఒడిశాలో ట్రైనింగ్ సెంటర్ అనేది. ట్రైనింగ్ కూడా మీకు మాక్సిమం సెప్టెంబర్ 2025 లో ఉండిద్ది. అలాగే స్టేజ్ 2 వచ్చేసి అక్టోబర్ 25న ఉంటుంది. అండ్ అలాగే ట్రైనింగ్ వచ్చేసి ఫిబ్రవరి 26. అలాగే అదే 2nd of 2026 స్టేజ్ 2 వచ్చేసి మే 26 లో రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ట్రైనింగ్ వచ్చేసి జూలై 26 లో అయితే ఉంటుంది. రైట్, ఇది సెలక్షన్ ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటున్నారు. ఇది చాలా బెనిఫిట్ అండి. ఎవరైతే జాబ్ రాకుండా ఇయర్స్ పడి కష్టపడుతున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం కాబట్టి ఇలా జరుగుతుంది. రైట్, అందరూ ట్రై చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మీ ఏజ్ ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరూ ట్రై చేయండి. చాలా అంటే చాలా బెనిఫిట్ అండి ఈ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ చూసినట్లయితే స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అంటే ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అలా ఉండే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండేది. రైట్, 50 క్వశ్చన్స్ ఉంటే ఈచ్ మార్క్ వచ్చేసి 1 మార్క్. రైట్, అండ్ అలాగే ఈ పేపర్ అనేది కేవలం హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉండేది క్వశ్చన్ పేపర్ అవైలబిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద క్వశ్చన్ పేపర్ విల్ కంప్రమైజ్ ఆఫ్ 2 సెక్షన్స్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సెక్షన్ ఉండేది. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అనేది ఇంకో సెక్షన్ ఉండేది. అంటే 2 సెక్షన్ల పేపర్ అంటే సెక్షన్ 1 వచ్చేసి సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉండేది. సెక్షన్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. ఇది క్వశ్చన్ పేపర్ అండి. రైట్, అండ్ అలాగే ద స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ద 10th సిలబస్ శాంపుల్ పేపర్స్. ఇదిగోండి ఇక్కడ కేవలం 10th సిలబస్ మీదే మనకైతే ఈ ఎగ్జామ్ జరుగుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే శాంపుల్ పేపర్స్ కావాలంటే ఇదిగో joinindiannavy.government.in వెబ్సైట్ లో మీకు అయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ శాంపుల్ పేపర్స్ అయితే దొరుకుతాయి. అండ్ అలాగే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 30 minutes. అండ్ ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి 30 minutes 50 questions. రైట్, అండ్ ఇక్కడ కింద చూడండి రాంగ్ ఆన్సర్ కి 0.25 అంటే ప్రతి 4 క్వశ్చన్లకి అంటే ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే మీరు 0.25 అయితే మీకు నెగిటివ్ మార్క్ ఉండేది, అంటే 1/4. ప్రతి 4 రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే కట్ చేస్తూ ఉంటారు. ఇది నెగిటివ్ మార్క్. ఇది మనకి ఎగ్జామినేషనర్ గా ప్రాసెస్ అండి. నెక్స్ట్ చూడండి స్టేజ్ 2. ఈ స్టేజ్ 2 లో కూడా ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటారంటే మీకు చెప్పాను ఆల్రెడీ. స్టేజ్ 1 లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. రైట్, ఇందులో కూడా ఫిజికల్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్. అండ్ అలాగే నార్మల్ ప్రాసెస్ అండి. ఫిజికల్ టెస్ట్ ఉండేది, రిటర్న్ ఎగ్జామ్ ఉండేది, అండ్ అలాగే మెడికల్ టెస్ట్ అన్ని యథావిధిగానే స్టేజ్ 2 జరుగుతూ ఉంటాయి. చూడండి రిజల్ట్ ఆఫ్ స్టేజ్ 1. ఎవరైతే పాస్ స్టేజ్ 1 లో ఏంటంటే మీకు రిజల్ట్ ఏమి ఉండదు, జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఉండిద్ది. పాస్ అయితే మీరు స్టేజ్ 2 కి అయితే ఎలిజిబుల్ అవుతారు, ఫెయిల్ అయితే అంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వకుంటారు వేరే మీ సంబంధించిన ఎగ్జామ్స్ కి. రైట్, చూడండి రైట్ షార్ట్ లైజింగ్ లిస్ట్ చూడండి. అంటే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే స్టేజ్ 2 కి ఎలిజిబుల్ అవుతున్నారో వాళ్ళని స్టేజ్ 1 ఎగ్జామ్ ఎవరైతే 2025 స్టేజ్ 1 ఎగ్జామ్ క్వాలిఫై ఉంటారో ఆ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ని ఈ 3 బ్యాచ్ల కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది షార్ట్ లైజింగ్ అనేది. అండ్ అలాగే ఇక్కడ స్పాన్సర్స్ అండ్ క్యాండిడేట్స్ అండ్ NCCC సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జస్ట్ వాళ్ళు ఎగ్జామ్ స్టేజ్ 1 ఎగ్జామ్ ముందే ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి ఆ అప్లికేషన్ ప్రాసెస్ కి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తూ జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే మేల్ కి ఫీమేల్ కి 1.6 రన్, మేల్ కి అయితే 6 minutes 30 seconds, అలాగే ఫీమేల్ కి 8 minutes. ఇక్కడ స్క్వాట్స్ అంటే ఇక్కడ మేల్ కి 20, ఫీమేల్ కి 15. అలాగే పుష్అప్స్ మేల్ కి 15, ఫీమేల్ కి 10. బెంట్ నీ సిటప్స్ మేల్ కి 15 ఉంటుంది, ఫీమేల్ కి 10. ఇది ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. స్టేజ్ 2 ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఇక్కడ స్టేజ్ 1 కి ఇందాక మనం ఆల్రెడీ చూసాము. ఇక్కడ స్టేజ్ 2 కి సిలబస్ అనేది సేమ్ ఉండిద్ది అండి. రైట్, ఇక్కడ చూడండి సేమ్ యాజ్ టీజ్ ఉండిద్ది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ 50 questions, ఈచ్ 1 mark అంటే 50 marks ఉండిద్ది. రైట్, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే 30 minutes 50 questions సేమ్ ఆల్రెడీ ఇందాక స్టేజ్ 1 కి రాసాం కదా. ఇక్కడ ఆల్రెడీ హిందీ అండ్ ఇంగ్లీష్ లో అవైలబుల్ ఉండిద్ది.
అలాగే సైన్స్ మ్యాథమెటిక్స్ సెక్షన్ 1 అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ సెక్షన్ 2 ఆల్రెడీ చూసాము. అలాగే సిలబస్ 10th బేస్ ఇది చూసాము. 30 minutes ఆల్రెడీ తెలుసు మనకి, రైట్. ఇది మనకి ఇక్కడ సెక్షన్ 2 ఇక్కడ స్టేజ్ 2 అనేది నెగిటివ్ మార్క్ అనేది ఏమి ఉండదండి, రైట్. నెగిటివ్ మార్క్ అయితే ఉండదు ఈ సెక్షన్ 2 స్టేజ్ 2 ఎగ్జామినేషన్ లో, రైట్. ఇది నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీచర్ అండి. వామ్మో, ఎగ్జామినేషన్ ఫీ 550 రూపీస్ సెట్ అండి. ఇంకా 550 రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఇంక్లూడింగ్ 18% GST అంట. చూసుకోండి, ఇది నాన్ రిఫండబుల్. ఇక్కడ డౌట్స్ ఉండేదండి చాలా మందికి, అంటే కొన్ని ఎగ్జామ్ లో మనం చేస్తే మనకి సగం మనీ, మోర్ దాన్ హాఫ్ మనీ మనకి రిటర్న్ అవుతాయి రిటర్న్ ఎగ్జామ్ రాసినప్పుడు అని చెప్పేసి కొన్ని ఎగ్జామ్స్ లో ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే నోట్ లో fee once paid shall not be refunded under any circumstances nor can the fee be held in reserve for any other examination or selection. అసలు మీకు రిఫండ్ అవ్వు, మళ్ళీ ఏ ఎగ్జామ్ కి మీరు అయితే యూస్ చేసుకోలేరు. క్యాండిడేట్స్ ఫౌండ్ టు హ్యావ్ రిజిస్టర్డ్ మల్టిపుల్ టైమ్స్ బి రిజెక్టెడ్ అండ్ డీబార్డ్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్. ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ రిజిస్టర్ అవుతారో అండ్ అలాగే ఎవరైతే డీబార్డ్ అవుతారు ఎగ్జామ్ నుంచి, వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఫీ అనేది వెనక్కి రాదని చెప్పేసి మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ లో మీకు ఏదైనా ఇబ్బంది అయి ఉండి స్ట్రక్ అయిపోయి ఏదైనా నెట్వర్క్ ఎర్రర్ వస్తే మాత్రం నెక్స్ట్ 7 వర్కింగ్ డేస్ లో మీ మనీ అనేది రీఫండ్ అవుతుంది. ఎవరికైతే ఇక్కడ కేవలం జాగ్రత్తగా ఉండండి, ఫీ అనేది ఎవరికి రీఫండ్ అవ్వదు. ఎవరికైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మాత్రమే 7 days లో రీఫండ్ అవుతుంది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది ఫీకి సంబంధించిన. నెక్స్ట్ చూడండి, మెడికల్ స్టాండర్డ్స్ అనేది, మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది జెండర్ మీద మనం ఇచ్చే మన ఐడి ప్రూఫ్ మీద మన జెండర్ ఏదైతే ఉందో అది మ్యాచ్ అయిందా లేదని చెప్పేసి మనకి టెస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ జెండర్ పాస్ అయితే మాత్రమే మీరు క్వాలిఫై అవుతారు మెడికల్ టెస్ట్ లో. అండ్ అలాగే ఏమైనా సరే ట్రాన్స్జెండర్ జెండర్ మార్చడానికి ఏదైనా సర్జరీ జరుగుతున్నా కానీ ఇలాంటివన్నా గుర్తించడం జరిగితే మాత్రం డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ, ఉమెన్స్ కి మాత్రం ప్రెగ్నెన్సీ టెస్ట్ అది చేస్తారు. అలాగే ప్రెగ్నెన్సీ అని ఉంటే మాత్రం ఇఫ్ ఫౌండ్ టు బి ప్రెగ్నెంట్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ అండ్ హర్ క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్. క్యాండిడేట్ అనేది రిజెక్ట్ అవడం లేదా డిస్క్వాలిఫై అవడం జరుగుతుంది. అండ్ అలాగే ట్రైనింగ్ పీరియడ్ లో కూడా వాళ్ళకి ఏ సింటమ్స్ కూడా ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనేవి జరగకూడదు. ఒకటి జరిగితే మాత్రం సూటబుల్ యాక్షన్స్ ఫర్ డిస్మిసల్ రిమూవల్ విల్ బి అండర్టేక్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది మెడికల్ స్టాండర్డ్స్ లో. అండ్ అలాగే మినిమం హైట్ స్టాండర్డ్స్, మినిమం హైట్ అనేసి మినిమం హైట్ స్టాండర్డ్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఈజ్ 157 సెంటీమీటర్స్. 157 సెంటీమీటర్స్. టాటూస్, రైట్. టాటూస్ అనేవి ఉండకూడదండి మాక్సిమం. మీ టాటూస్ ఉంటే ఏ గవర్నమెంట్ జాబ్ కూడా ఎలిజిబుల్ అవరు, రైట్. అండ్ అలాగే ఇక్కడ కింద చూసినట్టయితే విజువల్ స్టాండర్డ్స్ వచ్చేసి అన్కరెక్టెడ్ విజన్ 6/12 6/12 అండ్ అలా కరెక్టెడ్ విజన్ 6/6 6/6 అండ్ కలర్ పర్సంటేజెస్ CP పాస్. ఈ మాక్సిమం అనేది ఎక్కువ సైడ్ అయితే ఉండకూడదు, కొంచెం సైడ్ ఉంటే ఎలిజిబుల్ చేయొచ్చాము. బట్ విజువల్ స్టాండర్డ్స్ గురించి మనం క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా మనం తెలుసుకుందాం, రైట్. ఇది ఒక నోటిఫికేషన్. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిపోయి జాబ్ లాగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 ఇంటేక్లు ఒకే స్టేజ్ 1 ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే మూడు ఎగ్జామ్స్ కి మీరు స్టేజ్ 1 క్లియర్ చేసుకొని స్టేజ్ 2 కి అయితే ఎలిజిబుల్ అవుతుంది జరుగుతుంది. మీ యొక్క ఏజ్ మీద ఎవరైతే ఏజ్ అనేది మీకు సరిపోతుందో వాళ్ళైతే అందరూ ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము, రైట్. ఇది నోటిఫికేషన్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్.